హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే చాలా రోజుల తర్వాత బయటకొచ్చాము. చాలా రోజుల తర్వాత బయటకొచ్చాం కానీ ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ పీస్‌ఫుల్ ప్లేస్‌కైతే వచ్చాము. అది ఎక్కడికంటే స్వామినారాయణ టెంపుల్‌కైతే వచ్చాము. ఇదొచ్చేసి సికింద్రాబాద్ రసూల్పుర మెట్రో స్టేషన్‌కి దగ్గరగానే ఉంటుంది. పదండి లోపలికెళ్దాం. ఇదొచ్చేసి లోపల చూడండి. అసలు ఇక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది నాకైతే వెళ్ళినంత సేపు. చాలా రోజుల తర్వాత వెళ్ళాం కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. మైండ్ అంతా రిలాక్సింగ్‌గా ఉంది. ఇదొచ్చేసి ఎంట్రన్స్‌లో చూడండి. ఇక్కడ చూడండి ఎంట్రన్స్‌లో మెట్లకు ఇరువైపులా ఇలా సైనిక విగ్రహాలైతే ఉంటాయి. ఆ సైనిక విగ్రహాల వెనకాలనే గజరాజు విగ్రహం ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఆ డిజైన్ చూసారా? చాలా బాగున్నాయి. మెట్లకు ఇరువైపులా ఉంటాయి ఇలా. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే పాదాలుంటాయి స్వామివారియి. ఆ తర్వాత మెట్లుంటాయి చూడండి. అసలు టెంపుల్ వ్యూ చూడండి ఎలా ఉందో. చాలా అనిపించింది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. అసలు లోపల చూడండి ఎలా ఉందో. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. లోపల కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. చూడండి ఆ డిజైన్స్. నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశాను. ఈ డిజైన్స్‌లలో చాలా వరకు నెమలీలు, హంసల డిజైన్సే కనిపిస్తాయి. మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ చాలా వరకు నెమలి, హంసల డిజైన్సే ఉంటాయి. చూడండి. చాలా బాగుంది డిజైన్స్ అయితే. ఇక ఇక్కడ నుండి లోపలికి చూడండి ఇక్కడైతే 3 ద్వారాలు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. చూడండి. ఇది ఫస్ట్ ద్వారం. ఇది మిడిల్‌ది. ఇక లోపలికైతే వెళ్దాం. అసలు ఇక్కడ డిజైన్ చూసారా? చాలా బాగుంది. లోపల చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకోటి మేము వెళ్ళినప్పుడు ఎక్కువ జనాలు లేకుండే. అలా కూడా చాలా అనిపించింది. చూడండి. చాలా బాగుంది కదా లోపల. ఇక్కడ చూడండి సీతారామ, హనుమంత విగ్రహాలు, అలాగే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి విగ్రహాలు చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా డిజైన్ చేశారు అసలు. చూడండి. त्र्यंबकेश्वर
నాకైతే ఇక్కడ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఓం అండ్ స్వస్తిక్తో చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి శివపార్వతి విగ్రహాలు, అలాగే రాధాకృష్ణుడు, గణపతి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి చూడండి. డిజైన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి అభిషేకం చేయించడానికి టికెట్ సమ్ 50 రూపీస్ ఏమో ఉంది. 50 రూపీస్ టికెట్ కట్టేసి ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకోవచ్చు లోపలికి వెళ్ళి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది చూడండి. చూడండి చుట్టూరా ఇలా అయితే విగ్రహాలను అయితే చాలా బాగా డిజైన్ చేశారు గోడలకి. చూడండి చాలా బాగున్నాయి, చుట్టూ ఉన్నాయి ఇలా. అలా కొద్దిసేపు లోపల కూర్చున్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. అలా మేము కూర్చుంటే మా దగ్గరికి వచ్చి ఒక పాంప్లెంట్ అయితే ఇచ్చారు. అదే ఇది ఏంటంటే ఇక్కడ అన్నకూటోత్సవం జరుగుతుందంట అక్టోబర్ 2కి. ఆ రోజు ఇలా రకరకాల స్వీట్లని దేవుని ముందు పెట్టి పూజ చేస్తారంట. ఇది వచ్చేసి అక్టోబర్ 22 మధ్యాహ్నం 12 నుండి ఈవినింగ్ 4:30 వరకు ఉంటుందంట. అందరూ రావాలని ఇన్విటేషన్ లాగా ఇస్తున్నారు. ఇక్కడే అన్నదానం కూడా ఉంటుందంట. మేము ఒకవేళ వస్తే అక్కడ ఎలా ఉంది, ఆ రోజు ఎలా చేశారనేది అది కూడా వీడియో పెడతాను చూడండి. ఇది వచ్చేసి స్వామినారాయణ టెంపులే, కాకపోతే ఇది ఢిల్లీలో ఉంటుందంట. చూడండి ఇది కూడా చాలా బాగుంది. ఫోటోలో చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది, ఇంకా రియల్గా ఎలా ఉంటుందో. చూడండి పైనుంచి ఓవరాల్ గా వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరే వచ్చి చూస్తే మీరే అంటారు చాలా బాగుంది, మైండ్ అంతా చాలా రిలాక్సింగ్ గా ఉందని. చూడండి ఇక్కడ మంచిగా టెంపుల్ కి ఇరువైపులా గ్రీనరీ ఉంటుంది. పార్క్ లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అక్కడ కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీతో వస్తేనైతే చాలా బాగా అనిపిస్తుంది, మైండ్ అంతా రిలాక్సింగ్ గా ఉంటుంది. చూడండి ఇక నైట్ అయిపోతుందని ఇక లైట్స్ అయితే ఆన్ చేస్తున్నారు. ఇక లైటింగ్స్ తో అయితే ఇంకా టెంపుల్ అయితే వెలిగిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది దీపావళి కదా. దీపావళికి ఇక్కడ చాలా బాగా జరుగుతుందంట పూజ. అన్నకూటోత్సవం అన్నది కూడా దీపావళి నెక్స్ట్ డేనే ఉంటుంది. ఒకవేళ నేను వస్తే వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. చూడండి పిల్లలు తీసుకొని వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, ప్లేస్ అయితే చాలా ఉంటుంది, మైండ్ అంతా రిలాక్సింగ్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇక్కడ. వీకెండ్స్ లలో ఎక్కడెక్కడికో వెళ్ళే కంటే మంచిగా ఇలాంటి టెంపుల్స్ లలోకి వస్తే మైండ్ అంతా రిలాక్సింగ్ గా ఉంటుంది. మరి ఈ వీకెండ్ కి మీ ఫ్యామిలీతో ప్లాన్ చేయండి మరి ఇక్కడికి. అంతే అండి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.